ఒక రాజకీయ పార్టీకి ఇచ్చుకునే స్థాయికి రాజకీయ పార్టీ నుంచి ఒక కులానికి పరిమితం చేయటం, తద్వారా 2 కులాల మధ్య ఘర్షణగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం. దీంట్లో ఇంకొక స్ట్రాటజీ కూడా ఉంది. మొన్నే విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా, మీరు కూటమిలో చిలుకలు తీసుకురాకుండా రేపు రోజున మళ్ళీ తిరిగి పాదయాత్రలో పొలుదండాలు పెట్టినా నువ్వెట్లా గెలుస్తావా అని చెప్పని. ఇప్పుడు ఇవాళ ఈ కాపు అనే అంశాన్ని తీసుకురావడం ద్వారా మొన్నటి ఎన్నికల్లో జనసేన టీడీపీ అలయన్స్గా కొనసాగటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గాల మధ్య ఒక సయోధ్యతతో, అది ఇక్కడ వాస్తవంగా కులాల మధ్య సయోధ్య కూడా కాదు, తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య ఉన్న సయోధ్యతోటి జనసేనకి బలంగా ఉన్న కాపులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశంకి జనసేనకి మద్దతుదారులుగా ఉన్న కాపులు, అలాగే తెలుగుదేశంకి మద్దతుదారులుగా ఉన్న ఓటు బ్యాంకు జనసేనకు మద్దతుదారులుగా ఉన్న ఓటు బ్యాంకు టీడీపీకి ప్రాపర్గా ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది. ఇదే అలయన్స్ ఇంకొక దశాబ్దంన్నర పాటు కొనసాగాలని చెప్పని 2 పార్టీల నాయకత్వాలు కోరుకుంటా ఉన్నాయి, రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు మొన్న, అసలు వాళ్ళని విడగొట్టకుండా నువ్వు ఏ పాదయాత్రలు చేసినాక ప్రయోజనం ఏంటి? కాబట్టి ఏంటంటే వాళ్ళని విడగొట్టాలి అని అంటే కడివేడు పాలల్లో ఒక విషపు చొక్కేస్తే సరిపోద్ది. ఇవాళ అంబటి రాంబాబుని ఒక కాపు నాయకుడిగా పోర్ట్రేట్ చేసి అంబటి రాంబాబు మీద జరిగిన దాడిని కాపుల మీద జరిగిన దాడిగా పోర్ట్రేట్ చేస్తే ఇష్యూ అది, ఓహో ఇది మనవాడి మీద దాడి చేస్తున్నారు అన్నట్టుగా కాపుల్లో అభిప్రాయం కలగజేయాలనే ఒక లక్ష్యం. అంటే ఇక్కడ వాళ్ళ దోషత్వం నుంచి వాళ్ళు ఇష్యూని డైవర్ట్ చేయటం, ఈ డైవర్ట్ చేసిన దాంట్లో కూడా స్వామి కార్యం స్వకార్యం 2 నెరవేరాలి. రాజకీయ పార్టీగా మరి అంబటి రాంబాబు ఆ స్థాయి వివాదాస్పదుడు అయ్యే సందర్భంలో మరి కేసు అయ్యి ఒకవేళ అతను జైలుకి వెళ్ళాల్సి వచ్చినా కూడా మరి ఆ 2 వైపులా ప్రయోజనం సిద్ధించని పక్షంలో ఇంత రిస్క్ ఎందుకు చేయాలి? కాబట్టి దానికోసం అని చెప్పని ఈ వ్యూహాన్ని ఎంచుకున్నారు. కానీ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా వంగవీటి మోహన్ రంగా గారి అనుంగు శిష్యుడిగా అంబటి రాంబాబు ఆయన జీవితకాలంలో లేడు. అంటే ఇప్పుడు జనరేషన్కి తెలియకపోవచ్చేమో, కానీ మేము కాలేజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అంబటి రాంబాబు 1989లో మొట్టమొదటిగా రేపల్ల నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ నాయకుడిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన అసలు ఏ రోజు కాపు సంఘాలలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేపథ్యమే ఆయనకి లేదు. ఆ రోజున గుంటూరు జిల్లా నుంచి అదే కాంగ్రెస్ పార్టీలో యువ నాయకులుగా ఉన్న కన్నా లక్ష్మణ్ గారు, అంబటి రాంబాబు గారి మధ్య వర్గ వైరుధ్యాలు ఉండేవి. ఇద్దరు ఒకేసారి 1989లో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కన్నా లక్ష్మణ్ గారు వంగవీటి మోహన్ రంగా గారు ఆధ్వర్యంలో జరిగిన కాపునాడు సభలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ రోజుల్లో వంగవీటి మోహన్ రంగా గారికి కుడిభుజంలాగా గుంటూరు నగరంలో ఆ రోజు కన్నా లక్ష్మణ్ గారు వ్యవహరించేవారు. అలా వ్యవహరించిన నేపథ్యంలోనే 1988లో రంగా గారి మర్డర్ జరిగిన తర్వాత 1989లో వీరిరువురు ఒకేసారి అదే సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత రాయపాటి సాంబశివరావు గారి శిష్యుడిగా అంబటి రాంబాబు గారు ఉండేవారు, కావూరు సాంబశివరావు గారి శిష్యుడిగా కన్నా లక్ష్మణ్ గారు ఉండేవారు. ఆ క్రమంలో రాయపాటి సాంబశివరావు గారి ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా ఎన్నికైన అంబటి రాంబాబు గారిని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అలా నియమించిన నేపథ్యంలో కన్నా లక్ష్మణ్ గారి నాయకత్వంలో ఉన్న కాపులు ప్రధానంగా, ఆ రోజుల్లో కాపులు కూడా అనేవాళ్ళు కాదు గుంటూరు జిల్లాలో. ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కాపులు అంటారు, కానీ ఆ రోజుల్లో ప్రధానంగా గుంటూరు జిల్లాలో తెలగాలు అనేవాళ్ళు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలు ఈ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పిలుపుతో పిలిచేవాళ్ళు. గుంటూరు జిల్లాలో తెలగాలుగానే చాలామంది అవుతారు. ఆ రోజు తెలగ సామాజిక వర్గంలో వీళ్ళిద్దరూ ఒకేసారి శాసనసభలకు ఎన్నికైన నేపథ్యంలో ఈ సామాజిక వర్గంలో క్రియాశీలకంగా ఉంటున్న కన్నా లక్ష్మణ్ గారు అంబటి రాంబాబు గారిని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తొలగింపజేసి కావూరు సాంబశివరావు గారి ఆశీస్సులతోటి తాను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు. ఆ తర్వాత ఆయన మంత్రి అయ్యారు. ఆ తర్వాత గుంటూరు టౌన్లో జరిగిన చాలా హత్యలు, ప్రతీకార హత్యలుగా చెప్పుకోవాలి. ఆ రోజుల్లో అంటే 89 వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న చాలామంది, ఇంక్లూడింగ్ తెలగాలకు సంబంధించిన చాలామంది సీనియర్ తెలుగుదేశం నాయకులు కూడా హత్యలు గావింపబడ్డారు. ఆ నేపథ్యంలో కన్నా లక్ష్మణ్ గారు మంత్రిగా ఉండేవారు. ఆయన చుట్టూ వివాదాలు ముసురుకుంటూ ఉండేవి ఆ రోజుల్లో. అంబటి రాంబాబు అని ఆయన ఒక సాఫ్ట్ నేచర్డ్ పాలిటీషియన్. అసలు ఆయన ఏ రోజు రంగా గారి ఐడియాలజీతో కానీ ఆయనతో కానీ సన్నిహిత సంబంధాలే లేవు. సోషల్ మీడియాలో ఇప్పుడు అటువంటి సంబంధాలు కలిగి ఉన్న కన్నా లక్ష్మణ్ గారు, అంబటి రాంబాబు గారు మొట్టమొదటిసారిగా మొన్న ఎన్నికల్లో కలిసి ఒకరి మీద ఒకరు పోటీ చేశారు. కన్నా లక్ష్మణ్ గారు గెలిచారు ఆ ఎన్నికల్లో. ఆ పూర్వ చరిత్ర ఏదైనా ఉంటే అది కన్నా లక్ష్మణ్ గారికి ఉంది. అసలు అంబటి రాంబాబు గారికి ఈ మధ్యకాలంలో అంటే రాజకీయంగా తాను మరుగున పడిపోయి ఉన్న సందర్భంలో కాపు రిజర్వేషన్ అంశం ప్రాతిపదికగా
ముద్రగడ పద్మనాభం గారిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2019కి ముందు ఆయన ఉద్యమ కార్యాచరణ పడుతున్న సందర్భంలో ఈయన ముందుకొచ్చి కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడాడు. కానీ ఆయన జీవితకాలంలో కాపుల తరపున మాట్లాడింది ఒకే ఒకసారి. ఇంకా ఒక అడుగు ముందుకేసి మాట్లాడుకుంటే నాకు గుర్తున్న వరకు ఒక యూట్యూబర్ గుంటూరుకు సంబంధించిన ఒక మహిళ వెన్నం శ్రావణి మన ఛానల్లోనే అది యూట్యూబ్ యాంకర్ తోటి ఆ జరిపిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నాడు, కాపులు తిండిపోతులు, తాగుబోతులు, తిరుగుబోతులు అని కామెంట్ చేశాడు సొంత సామాజిక వర్గీయుల మీద. అటువంటి ఆయన ఇవాళ ఒకప్పుడు కాపులు తాగుతూ ఉంటారు అని చెప్పేసి మీరు ఒకసారి అన్నారు. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి. ఆ కమ్యూనిటీలో అవి ఎక్కువగా ఉన్నాయి. అందరూ తాగుతారు, చాలా మంది అవుతారు. అంటే సర్వే చేశారా ఏంటి మీరు? సర్వే అవసరం లేదు. సర్వే తెలివి తక్కువ వాళ్ళు కాపులు అని నా ఉద్దేశం. వైసీపీ పార్టీ నిన్న అంటే ఎప్పుడైతే ఈయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి చంద్రబాబు నాయుడు గారిని దూషించి అమ్మనా బూతులు తిట్టాడు. దూషించడం కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఆ సీట్లో ఎగిరెగిరి పడ్డాడు, కారులో ఎగిరెగిరి పడ్డా. దూషించిన నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు ఆయన ఇల్లు ముట్టడించినాయి, ఆయన్ని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినాయి, ఆయన అరెస్ట్ చేయాలన్నారు. అంతిమంగా అది ఘర్షణకు దారితీసింది. ఈలోపుగా వాళ్ళు ఈయనింటికి వచ్చి నిరసన తెలియజేయమని అడిగే లోపుగానే అక్కడికి వచ్చి కొంచెం నిలదీసే ప్రయత్నం చేసిన మహిళల మీద దాడులు చేయించాడు ఈయన. ఆయనే ముందుకొచ్చి నీ రెడ్ బుక్ని నా ఇంట్లో కుక్క కూడా లెక్క చేయదు, నువ్వేం పిక్కుంటావో పిక్కో, నేను అరెస్టులకి సిద్ధంగానే ఉన్నా, నన్ను నువ్వేం చేయలేవు, నన్ను నువ్వేం భయపెట్టలేవు అని చెప్పని సవాళ్ళు విసిరాడు. అటువంటి సవాళ్ళు విసిరిన తర్వాత అంతిమంగా జరిగింది అరెస్టు. ఒక్క మాట, అంబటి రాంబాబు రెండోసారి ప్రెస్ మీట్కి రాకముందు అంబటి రాంబాబు చంద్రబాబుని టీవీ దీంట్లో అట్లా మాట్లాడిన తర్వాత అప్పటికే కొంత స్తబ్దుగానే ఉంది, ఏం జరగబోతుందా అని ఆలోచిస్తున్నారు. ఈ లోపల జోగి రమేష్ లోకేష్ని కామెంట్ చేశాడు. అవును, నువ్వు కొవ్వు తగ్గింది అనుకున్నావు, వాడు వీడు అన్నట్టు. అసలు అంటే మామూలుగా తన కింద ఎవరో పాలేరును ఉద్దేశించో, తన కింద పనిచేసే ఎవరో నౌకర్ను ఉద్దేశించి వాడి స్థాయి చిప్పు దొబ్బింది వాడు వీడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా వాడు అనే పదజాలమే వాడాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను 100కి 100 చెప్తున్నది ఒకటి, ఇప్పుడు అంబటి రాంబాబు ఇష్యూ. అంబటి రాంబాబు మీద కనుక తెలుగుదేశం శ్రేణి వెళ్ళి అతని దగ్గర కనుక ఘర్షణ జరిగితే చూసావా కమ్మ సామాజిక వర్గీయులు, ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం శ్రేణులు వెళ్ళినాయి, జనసేన శ్రేణులు కూడా వాళ్ళతో కలిసి ఉన్నాయి. కానీ అక్కడ గల్లా మాధవి ఎమ్మెల్యే ఫస్ట్ ఆమె వచ్చారు అక్కడికి మహిళలతోటి. అవును, ఆమె నిలదీశారు. ఆమె బీసీ మహిళ, ఆమె ప్రస్తావన చేయట్లా. ఆమె భర్త కమ్మ సామాజిక వర్గీయుడు కాబట్టి అతని గురించి ప్రస్తావిస్తున్నారు. ఇవాళ సాక్షిలో కూడా ఆయన ఫోటోని వేసి రౌండప్ చేశారు. మరి గల్లా మాధవి బీసీ మహిళ అయినా సరే ఆమె భర్త కమ్మ సామాజిక వర్గీయుడు కాబట్టి అది వివాదాస్పదం కావాలి అని అంటే ఈ అంబటి రాంబాబు గారు అల్లుళ్ళు కూడా కమ్మ సామాజిక వర్గీయులు ఉన్నారు కదా, ఆయన కూతుర్లను కమ్మ సామాజిక వర్గీయులకే ఇచ్చున్నాడు కదా. నేను ఇందాకే చెప్పింది అదే, అంబటి రాంబాబు ఏ స్టేజ్లో కూడా అతను కులమౌఢ్యం కలిగిన వ్యక్తి కాదు. అతను ఆచరణపూర్వకంగా కూడా అతను ఎప్పుడు కులమౌఢ్యాన్ని అంటించుకోవాలా. ఇప్పుడు అవసరం రీత్యా అతన్ని కాపు బిడ్డ, అతను కాపు నాయకుడు, అతను కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎదిగొచ్చాడు, కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానంతో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పక్కకు వచ్చి వాళ్ళ వైసీపీ నాయకుడు, అతని కుల నాయకుడు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన స్థాయిని తగ్గించేసి ఆయన ఒక కుల నాయకుడు స్థాయికి పరిమితం చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ అదే ఇప్పుడు రేపు జోగి రమేష్ నిలదీశారనుకో, చూసారా బీసీల మీద గౌడ వర్సెస్ కమ్మ అని చేయాలి అంటే ఒక్కొక్క సామాజిక వర్గాన్ని ఒక్కొక్క సామాజిక వర్గాన్ని తెలుగుదేశం టార్గెట్ చేస్తున్నట్టుగా. అంటే ఒక ఈ అభ్యంతరకర పదజాలంతో జోగి రమేష్ మాట్లాడితే దాన్ని నిరసింపజేస్తే దాన్ని ఆ సామాజిక వర్గం మొత్తానికి ఆపాదింపజేసి ఆ ఇష్యూని ఫ్లేరప్ చేయడం ద్వారా ఈ అసలు శిస్సలో ఈ నకిలీ నెయ్యి అంశం మరుగున పడేలాగా చేయాలని చెప్పని. నేను ఈ మొత్తం వివాదంలో బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ మీట్ మనం మిస్ అవుతున్నాం.